అనే పెద్ద నగరంలో నివసించేవాడు. ఆ నగరం ఒకప్పుడు చాలా అందంగా ఉండేది. కాని ఇప్పుడు అక్కడి గాలిలో విషపూరితమైన పొగ నిండిపోయింది. కాలుష్యం ఎంతగా పెరిగిపోయిందంటే ఆకాశం ఎప్పుడూ మురికిగా, మసకగా కనిపించేది. అర్జున్ తన కిటికీలోంచి నగరాన్ని చూస్తూ శ్వాస తీసుకోవడంలో ఏదో తెలియని బరువును అనుభవించేవాడు. ఈ కాలుష్యపు పొగమంచును ఎలా వదిలించుకోవాలో అతనికి అర్థం కాలేదు. నగరంలోని దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఈ కలుషిత గాలివల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఒకరోజు అర్జున్ తన పొరుగున ఉండే వృద్ధుడైన గుప్తగారిని పార్కులోని ఒక బెంచీపై కూర్చుని ఉండటం చూశాడు. గుప్తగారు తన ముఖానికి రుమాలు అడ్డుపెట్టుకున్నారు. ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అర్జున్ బాబూ, ఒకప్పుడు ఇక్కడి నుండి దూరంగా ఉన్న పర్వతాలు కూడా స్పష్టంగా కనిపించేవి అని ఆయన దగ్గుతూ మెల్లగా చెప్పారు. ఆయన మాటల్లోని బాధ అర్జున్కు అర్థమైంది. అర్జున్ ఇక మౌనంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అతను ఎటువంటి గొడవ చేయకూడదని, శాంతియుతంగా తన మాటను ప్రభుత్వానికి చేరవేయాలని అనుకున్నాడు. అతను తన టేబుల్ దగ్గర కూర్చుని ఒక తెల్లని A4 కాగితం తీసుకున్నాడు. దానిపై ముదురు నలుపు అక్షరాలతో ఇలా రాశాడు: ప్రియమైన ప్రభుత్వానికి, దయచేసి DLAని కాలుష్యం నుండి రక్షించండి. ఇది ఒక చిన్న అడుగే కావచ్చు, కాని ఇందులో ఒక పెద్ద ఆశ దాగి ఉంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఆ కాగితాన్ని తన నీలిరంగు కాలేజీ బ్యాగ్ వెనుకవైపు టేపుతో అతికించాడు. అతను రోడ్డుమీదకి వెళ్ళినప్పుడు కొంచెం సంకోచంగా అనిపించింది. దారిలో అతనికి తన స్నేహితురాలు మీరా కనిపించింది. ఆమె బస్సు కోసం ఎదురుచూస్తోంది. మీరా అర్జున్ బ్యాగ్పై ఉన్న సందేశాన్ని చదివినప్పుడు ఆమె కళ్లలో ఆశ్చర్యం, ప్రశంస కనిపించాయి. కాలేజీకి చేరుకునేసరికి చాలామంది చూపులు అర్జున్ బ్యాగ్పై పడ్డాయి. లంచ్ బ్రేక్ సమయంలో మీరా అర్జున్ దగ్గరికి వచ్చింది. నేను నీ సందేశాన్ని చూశాను అర్జున్ అని మీరా నవ్వుతూ అంది. మనమందరం ఇలా చేయాలని నాకనిపిస్తోంది. నేను కూడా నా బ్యాగ్ కోసం ఇలాంటి సందేశాన్ని తయారు చేయవచ్చా? అర్జున్ సంతోషించాడు. ఇద్దరూ కలిసి మీరా బ్యాగ్పై కూడా అటువంటి కాగితాన్ని అతికించారు. మెల్లగా ఇది ఒక ఉద్యమంగా మారింది. ఒక వారంలోనే నగరంలోని ప్రతి మూలలో కాగితపు సందేశం కనిపించడం మొదలైంది. మీరా మరియు మరో విద్యార్థి ఇషాన్ ఒక రద్దీగా ఉండే కూడలిలో నిలబడి ప్రజలను గమనిస్తున్నారు. ఇప్పుడు కేవలం విద్యార్థులే కాకుండా ఆఫీసులకు వెళ్లేవారు, డెలివరీ బాయ్స్ కూడా తమ బ్యాగ్లపై అదే సందేశాన్ని పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం దావానలంలా వ్యాపించింది. త్వరలోనే అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా దీన్ని చూపించడం మొదలుపెట్టాయి. అర్జున్ తన ఇంట్లో గుప్తగారితో కలిసి టాబ్లెట్లో వార్తలు చూస్తున్నాడు. చూడు అర్జున్, ఇప్పుడు లండన్, టోక్యో నగరాల్లో కూడా మన గురించి మాట్లాడుకుంటున్నారు అని గుప్తగారు మెరుస్తున్న కళ్లతో చెప్పారు. వేల కొద్దీ కాగితపు సందేశాల స్వరం ఇప్పుడు ప్రభుత్వానికి వినిపించింది. చివరకు ప్రభుత్వం పెద్ద చర్యలు చేపట్టింది. నగరంలో గాలిని శుద్ధి చేసే భారీ కార్బన్ సేకరణ యంత్రాలను ఏర్పాటు చేశారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించారు. అర్జున్ మరియు మీరా ఒక పెద్ద మొక్కల పెంపకం కార్యక్రమంలో పాల్గొన్నారు. చెట్లే నగరానికి నిజమైన ఊపిరితిత్తులని వారికి తెలుసు. 1 సంవత్సరం గడిచింది. DLA నగరం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం WFH నిబంధనలను అమలు చేసింది మరియు ప్రతి ఇంటికి ఒక మొక్కను బహుమతిగా ఇచ్చింది. మీరా మరియు ఇషాన్ నగరంలోని ప్రధాన చౌరస్తాలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు పైకి చూస్తే పాత పొగమంచు మాయమైపోయింది. దాని స్థానంలో చిక్కటి నీలి ఆకాశం, తెల్లని మేఘాలు కనిపిస్తున్నాయి. అర్జున్ పార్కులో నడుస్తున్నాడు. అతని అదే నీలిరంగు బ్యాగ్ నేటికీ అతని భుజంపై ఉంది. ఒక చిన్న పిల్లాడు గడ్డిపై సీతాకోక చిలుకల వెనుక పరిగెత్తడం అతను చూశాడు. గాలిలో ఒక తాజాదనం ఉంది. నగరం మొత్తం నవ్వుతోంది. ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకూడదని అర్జున్ నేర్చుకున్నాడు. ఒక చిన్న సందేశం కూడా ప్రపంచాన్ని మార్చగలదు.